సర్కార్ నిర్వాహకం వల్లే వ్యవసాయ సంక్షోభం నెలకొందని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇస్తామన్న సీఎం చంద్రబాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ బకాయిలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఎల్నిఓ ప్రభావంపై ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదన్నారు. చంద్రబాబుకు కుట్ర రాజకీయాలపై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా అతివృష్టి, మొదటి సంవత్సరం అతివృష్టి అనావృష్టి వలన పంటలు పెద్ద ఎత్తున కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు వ్యవసాయంలో ఇన్సూరెన్సో, ఇన్పుట్ సబ్సిడో ఎప్పటికప్పుడే ఇచ్చేవారు కూడా. కానీ వీరు మాత్రం ఇంతవరకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు, ఎక్కడ కానీ లేకుండా కూడా పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రెండు ఖరీఫ్లో అలాగే 2 రబీలో కూడా పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. తర్వాత కరువు మండలాలుగా ప్రకటించారు. అతివృష్టి అనావృష్టిలో దెబ్బతిన్న పంటలకంతా కూడా బీమా రూపంలో కూడా ఇస్తామని చెప్పారు. గత సంవత్సరం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రీగా అనేది కూడా బీమా పథకం అనేది కూడా వర్తింపజేస్తా ఉంటే ప్రీమియం రైతుల తరపున కూడా సెంట్రల్ స్టేట్తే కాకుండా ప్రీమియం రైతుల తరపున కూడా కట్టాలని చెప్పి రైతులతో కూడా కట్టించుకోవడం జరిగింది. కేవలం మాటలకు మాత్రమే పరిమితం కావద్దండి. రైతుల యొక్క ఆత్మహత్యల గురించి మాట్లాడండి. రైతుల యొక్క ఆత్మహత్యలకు వాళ్ళకు పారితోషికం ఏదైతే చెప్పారో దాన్ని వెంటనే ప్రకటించండి. ప్రకటించేది కాదు, ఇవ్వండి. అలాగే గతంలో ఉన్న 120 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, ఇన్సూరెన్స్ ఇవ్వండి. మీరు ప్రకటించింది, ఈ ప్రభుత్వం ప్రకటించింది, అధికారిక ప్రకటించింది ఇవ్వండి. ఇప్పటికైనా కానీ నేను చెప్తున్నాను, రైతుల ప్రీమియం కట్టుకోలేరు. మహా అయితే ఒక 600 కోట్లు 700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అదనంగా పడేదంతా కూడా ప్రభుత్వం తరపునే కట్టేవారు. ఇప్పుడు రైతులంతా కూడా మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగలేరు. 15వ తేదీ వరకే టైం ఉంది, అంటే వారం టైం ఉంది. మీరే కట్టండి. కనీసం ఈ ఎల్లినో ప్రభావం వల్ల రైతులను ఆదుకోండి, ఒక ధైర్యం ఇవ్వండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా మొదటి సంవత్సరం అతివృష్టి అనావృష్టి వలన పంటలు పెద్ద ఎత్తున కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు వ్యవసాయంలో ఇన్సూరెన్సో, ఇన్పుట్ సబ్సిడో ఎప్పటికప్పుడే ఇచ్చేవారు కూడా. కానీ వీరు మాత్రం ఇంతవరకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు.